జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? అసలు నెక్స్ట్ మీకు గెలుస్తాడు అనుకుంటున్నారా లేదా? గెలుస్తాడండి, బాగుంది ప్రభుత్వం. ఆ. జగన్ గారి ప్రభుత్వం బాగుంది, ఉమ్. గెలుస్తాడు. అదేనండి, జగన్ గారిని ఓడిపిస్తా అంటున్నారు కదా. ఎవరో ఎన్నో కుక్కలు వాగుతుంటాయండి, ఆ కుక్కలతో ఎందుకు? వచ్చేది ఖాయమే. జగన్ గారు అంటే రౌడీయిజం చేస్తున్నాడు. రౌడీ యుద్ధం ఏం చేయట్లా, వాళ్ళే చేసుకుంటున్నారు అనుకుంటున్నారు. వాళ్ళే అన్ని కొమ్మక్కాయ చేయాలనిపిస్తున్నారు, వీళ్ళ మీద నెట్టాలని అన్నీ చేస్తున్నారు. జగన్ గారి ప్రభుత్వమే వస్తుంది. ఏంటి మీకు నమ్మకం జగన్? మాకు చేసే పనులు అట్టుండయి, అన్ని పనులు చేస్తున్నారు. ఇప్పుడు మా ఇంటి సంగతే నేను చెబుతున్నా. ఉమ్. మా బాబుకు 3 పిల్లలు, ఉమ్. రుణమాఫీ ఆటో డబ్బులు వస్తున్నాయి. ఉమ్. మరి నాకు 45 సంవత్సరాల డబ్బులు వస్తున్నాయి. మా ఆయన గారికి పింఛన్ వస్తుంది. మా మా పిల్లలకి ఇది చదువుకుంటే ఆ డబ్బులు పడుతున్నాయి. పడుతున్నాయి. మరి 3 చదివేయాలంటే ప్రైవేట్ స్కూల్లో చదివిస్తుండవు. మరి చదివేయాలంటే ఎంత డబ్బు ఖర్చు అయితే మాకు. మాకు జగన్ అంటేనే మేము జగనే ఎప్పుడు అంతే. ఎలా ఉండేది? తారుమీరుగా ఉండేది, తారుమీరుగా ఉండేది. అవునా కాదా? తారుమీరుగా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం బాగానే చేస్తాడో, జగన్ అన్నే వస్తాడో అంతే. చాలా మంది జగన్ గారి గురించి ఎమోషనల్ అయి మాట్లాడుతున్నారు, అంటే ఏడ్చుకుంటూ. టీడీపీలో ఏమంటున్నారంటే అది కావాలని వాళ్ళు చెప్పిస్తారు. అసలు ఎవరు చెప్పినప్పుడు మా ఇంటికి ఎవరు రాలేదండి. మేము ఎప్పుడు జగన్ అన్న, ఎప్పుడు వాళ్ళ ప్రభుత్వమే. మేము ఎటు మారము. మాకు ఇదిగో రోడ్లు పోతామన్నారు, ఇదిగో కాలువలు లేవన్నారు, 5 ఎత్తమన్నారు, 5 ఎత్తమన్నారు. మాకు దొడ్డు వచ్చిన దొడ్డుని కూడా బాగొట్టారు. పోయినా మేము మారలేదు. మేము డబ్బుకు లొంగే వాళ్ళం కాదు. మా ఉండయి మాకు అన్నీ తీసేశారు. మళ్ళీ ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చినా అట్ట తీసేయలే వాళ్ళు. వీళ్ళు ప్రభుత్వం అందరూ మా వాళ్ళే. నీ వాళ్ళు లేదు, నా వాళ్ళు లేదు, పార్టీలు ఫీలింగ్ వద్దని అందరికీ ఇస్తుండవు. వాళ్ళు మాత్రం అట్ట చేసి ఉండారు. అది ఏమి ఇవ్వట్లేదండి. ఇక్కడ ఇప్పుడు సర్వే చేస్తున్నారుగా, మీకే తెలుస్తుంది. ఏమి ఇవ్వట్లేదండి, అందరం సమానంగా చూస్తున్నారు. ఎవరు వాడు రాడు అసలు. వాడు అటు మద్దతు ఎత్తంటే ఎందుకు వేస్తారు? ఏదో కుర్రోళ్ళు 4 అంటారు, ఆ 4నైనా మా వాళ్ళు మారుతారు. వెయ్యం మేము. పనులు చేసే వాళ్ళకి వేయాలి కానీ పోగిరిత్తంగా తినే వాళ్ళకి ఎవరు వేస్తారు ఓట్లు? చంద్రబాబు గారు కొడుకు లోకేష్ గారు కూడా వస్తున్నారు కదా. వచ్చినా సరే వేసేది లేదు. ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకి మంచి పదవులు ఇస్తా అంటున్నాడు. కేసులు ఎక్కువ ఉంటే అని అంటే వీళ్ళు కొట్టుకొని సావాలి, కేసులకు పోవాలని. అట్ట జరగని పని అండి, అది జరగదు. వైసీపీ వాళ్ళందరినీ బట్టలు తీసుకొడతా, చెప్పు తీసుకొని అంటున్నాడు. ఎందుకు తంతడు? ఎందుకు తంతడు? అయిపోతే తంతడా ఓట్లు? దేని తంతడు? అట్ట జరిగేదేమి లేదు. మేము ఒక్క మాటకే కట్టుబడి ఉంటామండి. జగనన్నకే వేస్తాం ఓటు. అసలు ముఖ్యంగా జగన్ గారు అంటే మీకు ఎందుకు అంత అభిమానం? అలా ఆయన ఎందుకు ఎంత ఇష్టపడుతున్నారు ప్రజలు? ఎందుకు? వాళ్ళ నాన్నగారు చేసిన పనులు బాగుండేవి. వాళ్ళ నాన్నగారు చేసిన వాగ్దానం కూడా ఇప్పుడు జగనన్న చేస్తుండ కాబట్టి, న్యాయంగా చేస్తుండ కాబట్టి ఆ న్యాయం కోసం మేము కూడా పోరాడుతున్నాం. న్యాయం కల్లే ఉండాలి కానీ గొండాల కల్లి అటు ఇటు చెప్పే వాళ్ళ కల్లి ఉండకూడదు. కానీ న్యాయమే కావాలి మనకి. ఎప్పటికైనా న్యాయం అక్కడికి వస్తుంది. గెలిపించుకుంటాం, తప్పకుండా గెలిపించుకుంటాం. మాకు కాలువ లేదు, కాలువ లేకపోతే కాలువ వేస్తామన్నా మేము ఓటు వేయలే. కాలువ లేకపోయినా నీళ్ళు ఎత్తి పోసుకుంటున్నా మేము జగనన్నకే వేసాం. జగనన్ననే గెలిపిస్తాం. మాకు పిల్లలకి అందరికీ సౌకర్యం ఉంది, జగనన్ననే గెలిపిస్తాం మేము.